తాండేల్ మూవీకి సంబంధించిన 'లవ్ సునామీ' అనే ఒక సక్సెస్ మీట్‌లో నాగార్జున గారు కోడలు శోభితను తెగ పొగిడేశారు. కోడలు శోభిత కూడా ఆ మీట్‌లో తెగ మురిసిపోయిందని చెప్పాలి. ఈ మధ్య నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన 'తాండేల్' మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వబోతోంది. అలానే ఒక్క రోజులో 41 కోట్ల కలెక్షన్‌ని రిసీవ్ చేసింది ఈ మూవీ. ఈ సినిమాలో సాయి పల్లవి నటన, అలానే నాగ చైతన్య నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉండటం, వీరిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా పండింది. జనాలు దానిని చూస్తూ చాలా మంది ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ లవ్ స్టోరీస్‌ని గుర్తు తెచ్చుకొని. ఇక ఈ సక్సెస్ మీట్‌కి నాగ చైతన్య, శోభిత, సాయి పల్లవి, నాగార్జున గారు వీళ్ళందరూ వచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున కోడలు శోభితని పొగుడుతూ, "నా కోడలు వచ్చిన వేళ విశేషం, మా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టే ఉంది. అలానే తాను వచ్చిన తరువాతే నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూశాను. తన ముఖం పైన చిరునవ్వు కనిపించింది" అంటూ తెలియజేశాడు. అయితే ఈ కామెంట్స్ విన్న చాలా మంది నెటిజన్లు, నిజంగా శోభిత వచ్చాక నాగ చైతన్య ముఖంలో నవ్వు కనిపించిందా? తాండేల్ మూవీ సక్సెస్ అవుతూ ఉన్న పరంలో కాస్త నవ్వుతున్నాడే గానీ, సమంత ఉన్నప్పుడు ప్రతి ఫోటోలో ఆయనకు ఉన్న చిరునవ్వు శోభితతో కలిసిన తర్వాత లేనే లేదు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ శోభిత నాగార్జున గారి ఇంటి కోడలు మహాలక్ష్మి అంటూ తెలియజేశారు. మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి.